యోహాను గారికి పద్మాసలంకలో యేసుప్రభు వారు తాళం చేయి గుర్తు చూపించాలి. గుర్తుందా మీకు? సైలెంట్గా ఉన్నారంటే ఇప్పుడు చూసినట్లేదా అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయమే. అంత అలసిపోక్కర్లేదు. పద్మాసలంకలో తిండి తిప్పలు లేకుండా చుట్టూ భయంకరమైన ఉప్పు నీటి మధ్యలో 85 సంవత్సరాల వృద్ధాప్య వయసులో విపరీతంగా కొట్టబడి అలిసిపోయిన దేహంతో మరణపు టంచుల్లో ఉన్న వృద్ధ అపోస్తుడి దగ్గరికి దేవుడు వచ్చి నువ్వు భయపడకన్నాడు. ఏం చూసుకుని ధైర్యం తెచ్చుకోమంటావు? వయసా, ఓపిక, ఆరోగ్యమా, గవర్నమెంటా, అన్నమా, నీళ్ళ, గాయల ఏమీ లేదు ఇక్కడ. ఏం చూసి ధైర్యం తెచ్చుకోమన్నాడు? తాళం చేసి గుర్తుకు చేతిలో పెట్టేశాడు. చూసుకో తాళం చేసి ఏం చేసుకొని ఏంటి అన్నాడు. మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులి అంటే అర్థం ఏంటి? నిన్ను కొట్టిగా నిన్ను తిట్టిగా అన్ని ఎవడు చంపలేడురా. ఒకడు పాతాళంకి వెళ్ళాలన్నా మరణంకి వెళ్ళాలన్నా తాళం చేయి